స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత లక్ష్య సాధన దిశగా తూర్పుగోదావరి జిల్లా ప్రగతి పదంలో ముందుకు సాగుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం, గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత, పర్యాటక రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, జిల్లాలో సాధించిన ప్రగతిని మంత్రి వివరించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ద్వారా వేలాది మంది రైతులకు ఆర్థిక సాయం అందించామని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేశామని, డొక్కా సీతమ్మ బడి భోజన పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థులకు భోజనం అందిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాల దిశగా శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన మన జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని సంక్షిప్తంగా మీకు వివరిస్తున్నాను. వ్యవసాయం, అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో 1,33,056 మంది రైతుల కుటుంబాలకు 66,58,00,000 రూపాయలు, 23వ విడత పీఎం కిసాన్ పథకం ద్వారా 1,10,290 మంది రైతులకు 22,06,00,000 రూపాయలను నేరుగా వారి ఖాతాలకు జమ చేశాం. ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 40,850 మంది రైతులకు 1,376 కోట్ల రూపాయల పంట రుణాలు, 20,051 మంది రైతులకు 1,718 కోట్ల రూపాయల టర్మ్ లోన్లు అందించాం. విజ్ఞాన శాఖ జిల్లాలో ఈ సంవత్సరం 3,750 హెక్టార్లలో ఆయిల్ పామ్ తోటలు, 462 హెక్టార్లలో కొత్త పండ్ల తోటల విస్తరణకు కార్యాచరణ చేపట్టాం. అలాగే 24,28,00,000 రూపాయల రాయితీ అందిస్తూ 3,000 హెక్టార్ల విస్తీర్ణంలో రైతుల భూములకు సూక్ష్మ బిందు సేద్య వసతులు కల్పిస్తున్నాం. పశు సంవర్ధన, మెరుగైన పశు పోషణ సదుపాయాల కల్పనకు జిల్లాలో 1,587 గోకులాలు మంజూరు చేసి 1,072 గోకులాలు పూర్తి చేశాం. ఈ సంవత్సరం మరో 300 గోకులాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ సంవత్సరం ఇప్పటి వరకు పాడి రైతులకు 5,32,000 కిలోల పశు దానాపై 58 లక్షల రూపాయల లబ్ధి కల్పించాం. 40,506 కిలోల పశుగ్రాస విత్తనాలు 75% రాయితీపై పంపిణీ చేశాం. మత్స్యశాఖ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, పీఎం ఎంకేఎస్ఎస్వై పథకాల ద్వారా జిల్లాలో 16 మత్స్య సహకార సంఘాలకు 71,63,000 రూపాయలు విడుదల చేసి ఆర్థిక పరిపుష్టి కలిగించాం. ఆక్వా రైతులకు విద్యుత్తును యూనిట్ ₹1.50కే ప్రభుత్వం అందిస్తుంది. విద్య, తల్లికి వందనం పథకం క్రింద జిల్లాలో 2,62,218 మంది పాఠశాల విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు 341 కోట్ల రూపాయల మొత్తాన్ని జమ చేశాం. డొక్కా సీతమ్మ బడి భోజనం పథకం క్రింద 98,091 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, 5,628 జూనియర్ కళాశాల విద్యార్థులకు ఏటా 43,15,00,000 రూపాయలు వెచ్చించి నాణ్యమైన పుష్టికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇక్కడ పనిచేశారు ఆయన ఆర్ట్స్ కాలేజీలో. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద 20,89,00,000 రూపాయల విలువైన పుస్తకాలు, స్కూల్ కిట్లు పంపిణీ చేశాం. వైద్య ఆరోగ్య శాఖ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఈ సంవత్సరం జిల్లాలో ఇప్పటి వరకు 65,67,00,000 రూపాయల విలువైన 33,026 శస్త్రచికిత్సలు, వైద్య సేవలకు పేదలకు ఉచితంగా అందించాం. జననీ సురక్ష యోజన ద్వారా 5,919 మంది మహిళలకు 30,74,000 రూపాయలు, జననీ శిశు సురక్ష కార్యక్రమం ద్వారా 1,824 మంది మహిళలకు 35,72,000 రూపాయల ప్రసూతి సహాయాలు అందించాం. సంక్షేమం, PMJAY ఉన్నతి పథకం క్రింద జిల్లాలో ఈ సంవత్సరం 191 మంది ఎస్సీ డ్వాక్రా మహిళలకు ఆదాయ ఉత్పత్తి కార్యక్రమాలు చేపట్టేందుకు 2,75,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఇప్పటి వరకు 186 మందికి ఈ సహాయాన్ని అందించాం. 49 లక్షల రూపాయల CSR నిధులతో
జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలకు పిఎం జన్మన్ పథకం క్రింద 99 పీవీటీజీ గిరిజన ఆవాసాలకు మౌలిక సదుపాయాలు కల్పించాం. జిల్లాలోని అన్ని బీసీ సంక్షేమ వసతి గృహాలలో ఇన్వర్టర్లు, వంట పాత్రలు, ఆర్ఓ తాగునీటి ప్లాంట్లు, ముస్తాబు కార్నర్లు ఏర్పాటు చేశాం. 59,51,000 రూపాయల నిధులతో అన్ని హాస్టళ్లలో మస్కిటో ప్రూఫింగ్ పనులు చేపట్టాం. మైనారిటీ సంక్షేమంలో భాగంగా 56 మంది ఇమాములకు నెలకు 10,000 రూపాయల చొప్పున, 56 మంది మౌజములకు, 516 మంది పాస్టర్లకు నెలకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ప్రతి నెల అందిస్తున్నాం. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కొరకు జిల్లాలో ఈ సంవత్సరం 1,68,00,000 రూపాయల నిధులతో 1,100 మందికి ప్రయోజనాలు కల్పించేందుకు వార్షిక కార్యాచరణ చేపట్టాం. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం ద్వారా జిల్లాలోని 1,798 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 43,116 మంది 3 ఏళ్ల లోపు చిన్నారులకు, 9,383 మంది గర్భిణులకు, 7,657 మంది బాలింతలకు పోషకాహారం అందిస్తున్నాం. 26,678 మంది 6 ఏళ్ల లోపు వయసు పిల్లలకు ప్రీ స్కూల్ విద్య పోషకాహారం అందిస్తున్నాం. నేతన్న సేవలో పథకం కింద 1,840 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున 4,60,00,000 రూపాయల ఆర్థిక సహాయం పంపిణీ చేశాం.